హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విజయవాడలో గన్ చూపించి పట్టపగలే దోపిడీ. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం. బెజవాడలో దోపిడీ చేసిన ఘటన కలకలం రేపుతోంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోదరుడు రాజేంద్ర నిర్వహిస్తున్నటువంటి గ్యాస్ ఏజెన్సీలో తుపాకీతో బెదిరించి డబ్బు దోచుకెళ్లినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే ఏజెన్సీలో డెలివరీ బాయ్స్గా పనిచేస్తున్న ధీరజ్, బజరంగ్, దినేష్ అనే ముగ్గురు యువకులే ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇక నిందితులు రాజస్థాన్కు చెందిన వారు కాగా గ్యాస్ డెలివరీ సమయంలో కేవలం అంటే వాళ్ళు గ్యాస్ డెలివరీ అవ్వడానికి అందరింటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు రాజస్థాన్ నుంచి రావడం వల్ల అందరితో హిందీలో మాత్రమే మాట్లాడడంతో కస్టమర్లతో చాలా వరకు ఇబ్బందులు అయితే ఎదురవుతున్న నేపథ్యంలో కస్టమర్లతోటి ఆ సిబ్బందితో కూడా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి అంటున్నారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం వారందరినీ కూడా ఉద్యోగాల నుంచి అయితే తొలగించింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం డ్యూటీ యూనిఫామ్ అప్పగిస్తామని గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన నిందితులు షట్టర్ మూసివేసి లోపల ఉన్న ఉద్యోగికి తుపాకీ చూపించి కౌంటర్లో ఉన్న సుమారు ₹1,00,000 నగదును తీసుకొని నిందితులు పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే నిందితులు ఉపయోగించింది అసలైన తుపాకీయా లేక బొమ్మ తుపాకీనా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేసినట్లు పోలీసులు అయితే వెల్లడించారు. సో దర్యాప్తులో అసలు నిజాలు ఏమిటి అని కూడా బయటికి రావడానికి అయితే అవకాశం ఉంది.